హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైబిస్ టీవీ. నేను మీ వంశీ. ఒక ఇన్స్పిరేషనల్ అండ్ సక్సెస్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను మళ్ళీ. ఎందుకంటే చాలా మంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరిని అంటే ఒక్కొక్కరిని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ముందుకు వస్తుంటారు. సో దాంట్లో సక్సెస్ కావాలంటే ఎలా అవ్వాలి, ఇలాంటివి మరెన్నో విషయాల గురించి మనతోనైతే చెఫ్ యాదగిరి గారు ఉన్నారు. వివాహ భోజనము మొత్తం అంతా ఇప్పుడు ఒక క్లీనర్ నుండి ఒక ఓనర్ వరకు ఎదిగారు. సో ఇదంతా ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఈ సక్సెస్ రావడానికి గల కారణాలు ఏంది, సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక బిజినెస్లో కానీ దేంట్లో కానీ సక్సెస్ కావాలంటే ఒక లక్ష్యం అనేది ఉంటుంది, అంటే ఒకరిని ఇన్స్పైర్ చేసుకొని ఉంటారు. సో మీరు దేని చూసుకొని ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది? నేను దీంట్లోకి రావాలి అని ఫస్ట్ అయితే నేను దీంట్లోకి రావాలనే ఉద్దేశంతో రాలేదు. చిన్నప్పుడు నేను తెలిసి తెలియక మా అమ్మకు చేదోడు వాడోగా హెల్ప్ చేయడం, మా అమ్మ బ్లెస్సింగ్ ఈ వైపు నన్ను తీసుకొచ్చిందేమో అని అనుకుంటాను. ఎందుకంటే అప్పట్లో ఇంట్లో నేను ఒక్కనే ఉండేవాడిని. అప్పుడు నేను ఇంట్లో చిన్న కొడుకుని. నన్ను గారాబగా పెంచే సమయంలో అనుకోని కారణాల వల్ల కొంచెం నేను కింద పడడము, అక్కడ నుంచి నన్ను స్మూత్గా పెంచడము. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినప్పుడు మా అమ్మకు పొలానికి పోయేసి రిటర్న్ వచ్చినప్పుడు సాయంత్రం నేను పాత్రలు కడగడము, తర్వాత ఆమెకు వంటకు సంబంధించిన పరికరాలన్నీ కూడా హెల్పింగ్ అసిస్టెంట్ లాగా నేను అన్నీ చేసి పెడితే అమ్మ వచ్చి అన్నం వండేది, లేదా కొంచెం అన్నం అలవాటు అయిన తర్వాత నేను అన్నీ చేస్తే కూర వండేది. అట్లా ఆమెకు పొలం నుంచి వచ్చినప్పుడు నేను చేదోడుగా వాదోడుగా హెల్ప్ చేయడం జరిగింది. కానీ ఆ హెల్ప్ చేయడమే నా జీవితానికి పునాది ఇస్తుంది అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. అంటే మామూలుగా కూడా అంటే ఒక వంట చేయాలంటే ఒక ఆడవాళ్ళు చేస్తారు, ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ మన దాంట్లో చూసుకుంటే. కానీ మీరు రావడం అనేది అంటే ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కానీ చాలామంది అంటుంటారు, అరే మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, మొగై నుండి వంట చేస్తున్నారు అని చెప్పి. మీరు ఇట్లాంటి స్ట్రగుల్స్ ఎప్పుడైనా విన్నారా? అంటే ఇంటి పక్క వాళ్ళు కానీ చాలాసార్లు విన్నా. అంటే అప్పుడు నేను కలాపు పెట్టడము, ముగ్గులు పెట్టడము, కర్రలు తీసుకొచ్చి పెట్టడము, వంటలు చేసి పెడుతుంటే పక్కనున్న వాళ్ళు నన్ను చాలామంది లేడీస్ కూడా హేళన చేసేవాళ్ళు. అంటే చాలా బాగా చేస్తాడు, చాలా అది చేస్తాడు అని చెప్పేసి హేళన చేసేవాళ్ళు హేళన చేస్తుంటారు. కానీ హేళన అన్నది మనము ఫీల్ అయినప్పుడు బాధ, దాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు హేళన ఏముంటుంది దాంట్లో. మనము అది ఏది నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు అది హ్యాపీనెస్ వస్తుంది. నెగిటివ్ తీసుకుంటే బాధపడతాం. నేను ఏ రోజు నెగిటివ్ అనేది దాంట్లో నేను ఎప్పుడు ఊహించలేను. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నా. నేను చేస్తుంది మా అమ్మకు మా నాన్న ఇద్దరే ఉండేవాళ్ళు, ముగ్గురం ఉంటుండే ఇంట్లో. కాబట్టి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి అది నేను పాజిటివ్గా తీసుకునేవాడిని. నాకు ఎక్కడ బాధ అనిపించేది కాదు. నన్ను వాళ్ళు ఎలా చేసినా కూడా నేను బాధగా నేను ఏ రోజు తీసుకోలేదు. ఆ రోజు నాకు మంచి హ్యాపీనెస్ ఇచ్చేది. హ్యాపీనెస్ అంచెలంచెలుగా నాకు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినప్పుడు మా క్లాస్మేట్ నాకు హోటల్లో, అరే నేను కూడా అంటే నేను పాలిటెక్నిక్ వెళ్ళితే ఆ ర్యాంక్ రాలేదు అప్పట్లో. తర్వాత ఐటీ చేశాను. ఆ పాలిటెక్నిక్ లేనప్పుడు నాకు అనుకున్న మార్కులు రీచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా నేను దాంట్లో అర్హుని కాదేమో అని చెప్పేసి ఊర్లో మా నాన్నకు హెల్ప్ చేస్తూ పొలం పని ఒక 2 years వరకు నేను పొలం పని చేశాను మా నాన్నతో. ఏదైనా మనం అనుకున్నప్పుడే ఏది జరగదు. ఒక తల్లి కడుపు నుంచి బిడ్డ డెలివరీ కావడానికి 9 మాసాలు పడుతుంది. మనం అనుకున్న గోలును ఈ ప్రకృతిలో మనము స్పందించిన మన పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ ప్రకృతి నుంచి మనకు రిటర్న్ రావడానికి ఎంతో కొంత కాలం పడుతుంది. కొంతమందికి 2 years పట్టవచ్చు, కొంతమందికి 1 దశాబ్ద కాలం పట్టవచ్చు, కొంతమందికి 2 దశాబ్దాలు పట్టవచ్చు. అంటే వాళ్ళు చేసే కార్యాచరణం, వాళ్ళు చేసే పాజిటివ్ ఎనర్జీ వల్ల అది తొందరగా రావచ్చు, కొంతమందికి లేట్ పట్టవచ్చు. కానీ ఎక్కడ మనం డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది రీచ్ అవుతామన్న నా పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే రింగ్ హోటల్లో జాయిన్ అయినానో అక్కడ నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడ ఏమైందంటే ఆధ్యాత్మిక పరంగా నేను స్పిరిచువల్లో రన్నించడం స్టార్ట్ అయిపోయింది నాకు 2001 నుంచి. 2010లో మామూలుగా గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేదాలు మనకి ఇతిహాసాలు నేర్పుతున్నప్పుడు ప్రతి రంగంలో ఒక గురువు ఉంటారు. వాళ్ళ రంగంలో వాళ్ళ రంగంలో వాళ్ళు గురువులు ఉంటారు. మరి గురువులను మనం గౌరవించే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. 2010లో నేను షెఫ్ గురు ఫెస్టివల్ అని చెప్పి చేయడం జరిగింది. ఆ షెఫ్ గురు ఫెస్టివల్ వాళ్ళ రంగంలో వాళ్ళ గురువులను, అంటే మా హాస్పిటాలిటీ రంగంలో ఎవరి దగ్గర అయితే విద్య నేర్చుకొని ఒక గొప్పగా వెదుగుతామో వాళ్ళ గురువులందరినీ కూడా పిలిపించి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం, వాళ్ళ గురువులను వాళ్ళు బ్లెస్సింగ్ చేసుకోవడం, వాళ్ళకు సన్మానం చేయడం. అప్పుడు నేను కార్యాచరణ దాల్చి చేయడం జరిగింది. ఒక 2 years కంటిన్యూ చేసిన. అరే ఇది కరెక్ట్ కాదు, దీనికి అందరం సమకూర్చాలని హోటల్ ఇండస్ట్రీలో ఉన్న సుధాకర్ రావు గారు, సుధా కుమార్ గారు, సంజయ్ తుమ్మ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నాం, మేమందరం తోడవుతామని చెప్పి దాన్ని హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ షెఫ్ అసోసియేషన్గా కార్యాచరణమై ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా అనేక కార్యాలు, అంటే సంవత్సరానికి ఒక 6 సోషల్ గోల్స్ పెట్టుకొని జూలై మాసంలో మనకు
రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలకు బుక్స్ కొనలేని పరిస్థితి ఉంది, పెన్స్ తీసుకోలేని పరిస్థితి ఉంది, బ్యాగ్స్ తీసుకుని అట్లా ఒక 20 విలేజ్లు అందరూ తలా ఒక ఇంత డబ్బు పోగేసుకొని షెఫ్లు అందరం కలిసి ఆ డబ్బును తీసుకెళ్లి ఊళ్ళల్లో పిల్లలకు డొనేషన్ చేయడం జరిగింది. అట్లాగే సిటీలో ఉన్న అనాథ ఆశ్రమాలు కానీ రకరకాల డిజర్ట్ సొసైటీస్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా షెఫ్లం మాకు మంచి వంటలు వచ్చు కాబట్టి అప్పుడు ఏమనుకున్నామంటే స్టార్ హోటల్ రుచులు అనాథ పిల్లలకు అని చెప్పి అన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అప్పుడు 3 months ఒకసారి షెఫ్లందరం గ్యాదర్ కావడం, రకరకాల మంచి మంచి వంటలు చేసుకోవడం, ఆ వంటలను తీసుకెళ్ళి మాకెవరైతే ఎక్కడైతే దగ్గర అనాథ ఆశ్రమాలు ఉన్నాయో వాళ్ళతోటి వెళ్ళడం, వాళ్ళకు ఆ రోజు వడ్డీయడం, ఆ రోజంతా వాళ్ళతో కలిసి అంటే కష్టము నష్టము సుఖ దుఃఖాలు 2 సమభాగాలుగా చూడగలిగే స్థితి రావాలన్నది అక్కడ నుంచి మేము ఒక కార్యాచరణ పెట్టుకొని అవన్నిటిని కూడా ప్లానింగ్తో నేర్చుకోవడం జరుగుతుండే. వాళ్ళ దగ్గర ఉన్న అనుభవాలు, వాళ్ళకి పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు ఉండి వదిలేసిపోయిన వాళ్ళు, రకరకాల నెగిటివ్ను కూడా పాజిటివ్ ఎనర్జీగా తీసుకోవడం అలా స్టార్ట్ చేయడం జరిగేది. అట్లాగే చలికాలంలో డిసెంబర్ మాసంలో రోడ్ల మీద వండుకొని అప్పటికి చలికి గజగజ వణికే వాళ్ళు చాలా మంది ఉంటే అందరం తలైన డబ్బులు పోగేసుకోవడం, ఆ వచ్చిన 100 బెడ్షీట్లు 200 బెడ్షీట్ వచ్చేది మా డబ్బులు మాకున్న స్తోమత, ఆ డబ్బులను తీసుకెళ్ళడం. నైట్లో మాకు డ్యూటీలు అన్ని 11 o'clock అయిపోయేది. అప్పుడు వాస్తవం ప్రాక్టికల్గా నీడున్న వ్యక్తులు ఎవరో తెలుస్తుండే. నిజంగా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతున్నా కూడా బస్ స్టాప్ల రోడ్ల మీద ఉన్న వాళ్ళకి పోయి నైట్ పోయి వాళ్ళ మీద కప్పేసి వచ్చేవాళ్ళు. అట్లా సోషల్ గోల్ అనేది చేసేవాళ్ళు. అట్లాగే రూరల్ ఏరియాలో 10th క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ప్రతి విలేజ్లో ఒక 100 మంది యూత్ ఉండేవాళ్ళు. అట్లాగే షఫీ గారిని కానీ మోటివేషనల్ స్పీకర్స్ రకరకాల వ్యక్తులను తీసుకెళ్ళి వాళ్ళకు ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు. ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళ లోపల కొంత చైతన్యాన్ని నింపి వాళ్ళ ద్వారా వచ్చిన యువతనందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ రోజు వరకు 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ విలేజ్లలో ఉండే వాళ్ళకు రకరకాల మహబూబ్నగర్ డిస్టిక్ కానీ ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్ కానీ అప్పుడు ఒకప్పుడు రంగారెడ్డి డిస్టిక్ ఉండే, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్ ఈ ఏరియాలో ఉన్న చుట్టుముట్టున్న విలేజ్లలో మేము వెళ్ళి అక్కడ పిల్లలతో సంప్రదించడం, వాళ్ళలో వచ్చిన పిల్లలను ఇన్స్పిరేషన్ అయిన పిల్లలను తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఒక 4,000 మెంబర్స్కు 2013 నుంచి 2000 ఇప్పటి వరకు ఒక 4,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఒక వివాహ భోజనంబు ఇన్స్పిరేషన్ అవ్వడం. మా వివాహ భోజనంలో ఈరోజు 700 మంది ఎంప్లాయ్మెంట్ ఉండడం. అనంతపూర్ కానీ తిరుపతి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఒక 3 బ్రాంచ్లు కన్వెన్షన్ కూడా వచ్చింది, ఆర్యా కన్వెన్షన్, అక్కడ కూడా వివాహ భోజనం ఎంప్లాయ్మెంట్ పెట్టడం. అట్లా కొంత అందరికీ అనుకూల రీతిగా ఎంతో కొంత హెల్ప్ చేయడం, ఎంప్లాయ్మెంట్ సృష్టించడం, వాళ్ళ లోపల ఉన్న ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం. అట్లా మేము ఒకదానికొకటి యాడ్ చేస్తూ సోషల్ గోల్గా చేయడం. 2015లో వివాహ భోజనం డిసెంబర్ 15th ఇది రూపకల్పన జరిగింది. అప్పుడు మాకు అంటే ఉలువచారు కూడా నేను రవిరాజ్ గారు ఇద్దరం ఉన్నాం. అక్కడ వాళ్ళ మధ్యన మా మధ్యన కొంచెం డిస్ప్యూట్ అవుతాయి. సరే వాళ్ళకి అది అప్పచెప్పేసి మళ్ళీ మేము తిరిగి వివాహ భోజనం స్థాపితం చేయడం జరగడం. అక్కడ వాళ్ళకి మధ్యన వచ్చిన ఒక బలహీనుడు వెనకాల ఒక బలవంతుడు ఉంటాడన్నది ఎంత నిజమో మాకు కూడా సేమ్ అంతే నిజం. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు జరిగింది. ప్రకృతి ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తుందని చెప్తుంది. ధర్మో రక్షితో రక్షిత అని మనకు వేదాలు ఏవైతే చెప్తాయో అది మాకు ప్రాక్టికల్గా కార్యాచరణ జరిగింది. మాకు అమిత్ రావు, నేను రవిరాజ్ ఉన్నప్పుడు మాకు సమ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు అమిత్ రావు గారు రావడం, ఆయన ఒక బలహీనుని వెనకాల బలవంతుడిలాగా మా వెనకాల వెన్నుముక్కలాగా ఉండి వివాహ భోజనానికి రూపకల్పనగా మా వెనకాల రావడం. సేమ్ అదే టైంలో మాకు సందీప్ కిషన్ గారు కూడా రావడం. అంటే ఒక ఇల్లుకు 4 కాలమ్స్ ఎంత ఇంపార్టెంటో అట్లా నలుగురం కలిసి ఈ వివాహ భోజనాన్ని రూపకల్పన జరగడం. అరే వాట్ ఈస్ ద డిఫరెంట్, అందరికీ మనకి ఏం కొత్తదనం ఉండాలి, అందరికీ మనం ఏమి ఉండాలి అంటే ఆ రోజే అమిత్ రావు చెప్పిండు, మనం కలర్స్ కానీ అజినమోటో కానీ లేకుండా వంట చేయొచ్చా షెఫ్ అని అడిగినాను. ఎందుకు చేయకూడదు, చేస్తాం, అమ్మ చేయదు కదా అని ఆయన గాఢ సంకల్పం ఏంటంటే మంచి ఆహారాన్ని మనం సొసైటీకి అందించాలి అని చెప్పి తమ్మురులుగా ఆయన ఒక రూల్ పెట్టాడు. ఈరోజు హైదరాబాద్లో ఎన్ని 5 స్టార్ హోటల్ కానీ ఎన్ని హోటల్స్ కానీ తెలిసో తెలియకనో కలర్స్ వాడతాం, తెలిసో తెలియకనో అజినమోటో వాడతాం, తెలిసి తెలియకనో డాల్డా వాడతాం. అంటే దీనివల్ల నెగిటివ్ ఎంతో పాజిటివ్ ఎంత వస్తుందో తెలియదు. అక్కడ ఉన్న షెఫ్లు వాళ్ళ గురువులు నేర్పించిన విద్యను మనం సేమ్ అదే విధంగా చేస్తుంటాం. కాబట్టి అది తమ్మురులుగా పెట్టుకొని వివాహ భోజనం ప్రత్యేకత ఇది ఉండాలన్న సంకల్పం ఈరోజు దశాబ్ద కాలం అవుతుంది. దగ్గర రేపు డిసెంబర్ 15వ తారీఖు వస్తే దశాబ్ద కాలం కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఏ రోజు కానీ కూడా కలర్స్ కానీ అజినమోటో కానీ డాల్డా కానీ లేకుండా ఆహారమే ఔషధం, ఆహారమే ఆరోగ్యం అన్న నినాదంతో దీనిని తీసుకురావడం జరిగింది.
చూసారు కదా, ఒక సక్సెస్ కావాలనంటే మన దగ్గర ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళికనైతే కావాల్సింది. అంటే టీం వర్క్ అనేది కానీ, మన ఫుడ్ పెట్టే దాంట్లో క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ ఎప్పుడు తగ్గొద్దు. సో మనం ఎప్పుడు చూసుకున్నా సరే ఎప్పుడు లాభాలకే చూడొద్దు. మనకు ఒకవేళ అంటే లాస్ అయినా కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎంతోమంది మనల్ని గుంజడానికి, కిందికి గుంజడానికే చూస్తుంటారు ఎదిగేటప్పుడు. సో అలాంటివి తట్టుకొని ముందుకు నడిచినప్పుడే సక్సెస్ అవుతామని చెప్పి మనతోనైతే యాదగిరి గారు చెప్పారు. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్తో మీ ముందు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హైబీస్ టీవీ. థ్యాంక్ యూ.